చీ దీనమ్మ జీవితం, ఇది నా అదృష్టమా దురదృష్టమా నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఈ రోజు నా నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తున్న సమయంలోనైతే నా బండి చైన్ అయితే బ్రేక్ అయిపోవడం జరిగింది. ఇక ఫైనల్ గా నేనైతే నా బండి చైన్ వేసుకొని చక్కగా ఇంటికైతే బయలుదేరిపోయినా. ఇంటికి వచ్చేసి చక్కగా మా ఒక మెకానిక్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి కాల్ చేసి ప్రాబ్లం చెప్తే చక్కగా బండి తీసుకున్న షెడ్ కి వచ్చేయమని చెప్పిండు. సో ఫైనల్ గా నేనైతే నా బండి తీసుకొని అతని దగ్గరికి అయితే బయలుదేరిపోయినా. మనకు మన లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మన మిడిల్ క్లాస్ లైఫ్ లో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయని నాకు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇక ఫైనల్ గా నేను నా బండి తీసుకొని మన ఫ్రెండ్ బైక్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయినా. ఇతను వచ్చేసి నా ఫ్రెండ్ జాఫర్ అన్నమాట, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇక మనోడైతే మన బండి రిపేర్ అయిన ముందు చాయ్ కావాలన్నాడు. సో ఫైనల్ గా మనం తీసుకొని చాయ్ షాప్ కి అయితే వచ్చేసిన. మనకున్న టెన్షన్స్ కి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే చాయ్. మీలో ఎంత మంది చాయ్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. ఇక ఫైనల్ గా షాప్ కి వచ్చేసరికి బండి నీట్ గా కడిగి పెట్టేసి ఇక ఫైనల్ గా మనోడైతే మన బండిని రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసిండు. ఇక్కడ ప్రాబ్లం చూసుకుంటే నా బండి చైన్ ప్యాకెట్ పోయింది, మనోడు కొత్త చైన్ ప్యాకెట్ వేస్తా అంటే సరే అని చెప్పేసి ఇక ఫైనల్ గా మనోడైతే మన బండికి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అయితే రిపేర్ చేసేసి నా చేతికి ఇచ్చేసింది. ఇది వచ్చేసి మన ఫ్రెండ్ బైక్ పాయింట్ అన్నమాట, పెద్దపల్లి శాంతినగర్ లో అఖిల్ బైక్ పాయింట్. ఇక ఫైనల్ గా బండి పని కంప్లీట్ చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయినా. వీడియో